షలోం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. 2 Corinthians chapter 1 verse 22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. Set his seal of ownership on us and put his spirit in our hearts as a deposit. దేవుడు తన దయాపూర్వక సంకల్పం చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నారు. వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. పరిశుద్ధాత్మ ద్వారా మనలను అభిషేకించి ప్రత్యేకపరుచుకున్నారు. మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ అభిషేకము మనలను గైడ్ చేస్తుంది, సామర్థ్యతను అనుగ్రహిస్తుంది, శిష్యులుగా తర్ఫీదును కూడా ఇస్తుంది. గాడ్ హ్యాస్ సీల్డ్ us ఫర్ సాల్వేషన్. మరి మనము ఆయన ద్వారా సృజింపబడి, అభిషేకింపబడి, ముద్రింపబడింది ఆయన సంబంధికులుగా జీవించటానికి. వి ఆట్ టు లివ్ లైక్ హిమ్. అనేకులు ఆయన ముద్రలు ధరించి లోకపు పోకడలతో బందీలైపోతున్నారు. మనము క్రీస్తు వారుగా ఆయన సొత్తుగా చేయబడిన తరువాత వీ షుడ్ నాట్ లివ్ ఇన్ ఫియర్. Being sealed with Holy Spirit is not just about his ownership. Being spirit-filled is also about how we live on this earth. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డామంటే ఆయన బిడ్డలుగా పరలోక రాజ్య వారసత్వం కొరకు మాత్రమే కాక ఆత్మచేత నింపబడిన వారుగా ఈ లోకంలో జీవించాలి. దేవా, ప్రేమ చేత మమ్మను మీ బిడ్డలుగా అంగీకరించినందుకు వందనాలు. ఈ లోకంలో విశ్వాసముతోనూ పరిశుద్ధులుగాను జీవించేటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.